వెంటిలేటర్ మీద ప్రస్తుతం ఆమెకి చికిత్స కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ వైద్యులు కూడా తల్లిదండ్రులకు ఒక విషయాన్ని అయితే వివరించడం జరిగింది. ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు చెప్తున్నప్పటికీ కూడా ఒక టెస్ట్, ఫైనల్ టెస్ట్ అనేది ఒకటి నిర్వహిస్తారు. దాన్నే ఆప్నియా టెస్ట్ అంటారు. అంటే ఈ ఆప్నియా టెస్ట్ అనేది బ్రెయిన్లో ఏ కొంత ఊపిరి ఉన్నా కూడా కొంత బ్రతికించేటటువంటి ప్రయత్నం చేస్తే అదొక మెడికల్లోనే ఒక మిరాకల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఏమన్నా సాధ్యం అవుతుందా అనే ఒక ఆశతో తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. అది చేయాలి అంటే బాడీలో 16% లోపు వరకు కూడా సోడియం లెవెల్స్ అనేవి ఉండాలి. ఆ 16% సోడియం లెవెల్స్ తక్కువ వచ్చిన తర్వాత ఈ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఈ టెస్ట్లో ఎక్కడైతే బ్రెయిన్కి సంబంధించి కొంత ఊపిరి ఉన్నట్లు ఏమన్నా ఐడెంటిఫై అయితే మాత్రం తమ బిడ్డ తమకు దక్కుతుంది అనే ఒక హోప్తో తల్లిదండ్రులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం వెంటిలేటర్ మీద ప్రియాంకకు చికిత్స అయితే కొనసాగుతుంది. తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు, ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకే విషయాన్ని కూడా వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. కనీసం ఆ 1% ఏదైతే హోప్ పెట్టుకున్నారో అది ఒక ఫుల్ఫిల్ అయితే తమకు కొంత ఊరటగా ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇప్పటికీ ప్రస్తుతానికి మాత్రం వెంటిలేటర్ మీద ప్రియాంక ఉంది కాబట్టి ఇప్పటికీ అంటే 16% వరకు కూడా ఆమెకు సంబంధించినటువంటి ఈ సోడియం లెవెల్స్ అయితే బాడీలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అది కొంత తగ్గిన తర్వాత అంటే నిన్న మాత్రం 18% వరకు కూడా ఈ సోడియం లెవెల్స్ ఉన్నాయి. ఈ రోజు 16% వరకు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఈ టెస్ట్ మధ్యాహ్నం వరకు కూడా నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్యాహ్నం వరకు ఈ టెస్ట్ నిర్వహించాలంటే బాడీలో ఈ 16% సోడియం లెవెల్స్ అనేవి తక్కువగా రావాలి. అప్పుడే ఈ టెస్ట్ నిర్వహించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క సోడియం లెవెల్స్ తక్కువ అయిన తర్వాత ఆమెకి బాడీకి సంబంధించినటువంటి కండిషన్ కావచ్చు, ఇతర టెస్ట్లకు సంబంధించి చేసిన తర్వాత ఈ ఆప్నియా టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఈ ఆప్నియా టెస్ట్ లో ఫైనల్ గా ఎంత కొంతైనా సరే కొంత ఊపిరికి సంబంధించినటువంటి ఇది ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులు ఆ టెస్ట్ ని నిర్వహించి ఆ చికిత్స కొనసాగించినటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా కూడా ఈ ఆప్నియా టెస్ట్ లోనే ఏదైనా కొంత అవకాశం ఉంటే తమ బిడ్డ తమకు వస్తుంది అనే ఒక హోప్ లో పేరెంట్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం వెంటిలేటర్ మీద అత్యంత విషమంగా కూడా ప్రియాంక ఆరోగ్య పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కలిసి సినిమా చూడడానికి వెళ్ళింది అందరిలాగే చూసి బయటకు వస్తుంది. మనకు క్లియర్ గా ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. చూసి బయటకు వచ్చింది. ఆ బైక్ మీద ఉన్నదే ఆమె ప్రియాంక. అదే టైంలో దశ్వంత్ అండ్ అతని ఫ్రెండ్, అతని పేరు దశ్వంత్ అండ్ అతని ఫ్రెండ్ ఈ కార్లో ఉన్నారు. సినిమాకి వచ్చారు, ఫుల్ గా తాగొచ్చారు సినిమాకి. అండ్ వాళ్ళ పరిస్థితి చూసి థియేటర్ సిబ్బంది వాళ్ళని లోపలికి అనుమతించలేదు. ఒక్కసారి అర్థం చేసుకోండి, వాళ్ళంతా తాగున్నారు. సో థియేటర్లకు వస్తే ఏదైనా జరుగుతుంది, వాళ్ళు ఏమైనా చేస్తారు, అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి థియేటర్ సిబ్బంది వాళ్ళని అనుమతించలేదంటే వాళ్ళు ఎంత తాగి ఉన్నారు, ఎంత దారుణమైన ప్రవర్తనలో ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ చెప్పడమే కాకుండా ఎక్స్ట్రా చేస్తే పోలీసులకు చెబుతామని వార్నింగ్ ఇవ్వడంతో కూడా ఆవేశంగా బయటకు వచ్చేసారు ఆ ఇద్దరు తాగుబోతులు. థియేటర్ సిబ్బందితో గొడవపడి ఆ ఆవేశంలోనే కారు తీశాడు దశ్వంత్. లోపల నుంచి బయటకు చాలా వేగంగా వచ్చాడు. అతని కారుకు ముందు ప్రియాంక వెళ్తున్న బైక్ ఉంది. దగ్గర దాకా వచ్చాడు. మన విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం, సీసీ ఫుటేజ్ లో. ఒక్కసారి డాష్ ఇచ్చాడు వెనక నుంచి. ఆ అమ్మాయి వెనక్కి చూసి ఉలిక్కి పడింది. సరే ఆగుతాడేమో అనుకుంది. గేడి దాటుతుంది కాబట్టి ఆమె ముందు ఒక వెహికల్ ఉంది, ఆమె ఎక్కిన బైక్. అండ్ దశ్వంత్ మాత్రం మరొక 2 సార్లు ఆవేశంగా ఢీకొట్టాడు. చివరికి ఆమె బైక్ పై నుంచి కింద పడ్డా కూడా వదలకుండా ఆమె మెడ మీదుగా కారు పోనిచ్చేశాడు చాలా స్పీడ్ గా. ఫలితంగా ఇప్పుడు ప్రియాంక చావు బతుకులతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత ఘోరం, ఎంత దారుణం ఈ ఘటన. అసలు సినిమా చూడటానికి అమాయకంగా వెళ్ళిన ఆమెది తప్ప, ఎందుకంటే వెళ్లకుండా ఉంటే ఏమీ జరిగేది కాదు. కానీ తాగి సినిమాకి వచ్చిన జస్వంతి తప్ప, వాడు తాగకుండా ఉన్న ప్రియాంకకి పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళను థియేటర్లోకి అనుమతించని సిబ్బంది తప్ప. తాగున్న వాళ్ళని అనుమతించడం కష్టమే, కానీ ఏ కన్ను గప్పి ఆ తాగుబోతులు లోపలికి వెళ్ళగలిగినా ప్రియాంక ఇప్పుడు కుటుంబంతో హ్యాపీగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు వీటన్నింటిలో ఇది జరగలేదు. ఫలితం ప్రియాంక ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిపోతుంది. కానీ మెదడు మాత్రం ఆమె చూసి కన్నీళ్లు పెట్టుకునే కళ్ళు తప్ప ఆమె కళ్ళు తెరిచి చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవైపు హోప్లెస్ అన్నట్టుగా చెబుతున్న వైద్యులు, మరోవైపు మిగిలి ఉన్న చిన్న ఆశతో మళ్లీ కూతురు కళ్ళు తెరవకపోతుందా, ఏ దేవుడైనా కరుణించి అద్భుతం చేయకపోతాడా అన్నట్టు తల్లిదండ్రుల ఆశ. ప్రస్తుతం సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ప్రియాంక. ఆ ఆసుపత్రికి చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో వచ్చేవాళ్ళే. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధల కంటే ప్రియాంక కుటుంబం పడుతున్న వేదనకే చలించిపోతున్నారు.
ఆమె బతకాలని అందరూ ప్రార్థిస్తున్నారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ప్రియాంక ఆరోగ్య పరిస్థితులను మాట్లాడడానికి